విజయవాడలో కృష్ణా కరకట్ట ప్రాంతంలో 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న వాళ్లకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. వైఎస్ జగన్ ప్రభుత్వం రిటైనింగ్ వాల్ నిర్మించడంతో వరద కష్టాల నుంచి బయటపడ్డారని సిపిఎం నేతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం వస్తే ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని మండిపడ్డారు. విజయవాడలో వేల మంది కృష్ణా కరకట్టన దశాబ్దాల నుండి కాపురం ఉంటున్నారు. వరదలు వచ్చి ఎన్నోసార్లు మునిగిపోయినాయి, సర్వస్వం కోల్పోయారు. అయినా వేరే గత్యంతరం లేక కృష్ణా కరకట్ట మీదే ఉన్నారు. ఈరోజు ప్రజల పోరాటం వల్ల కృష్ణా కరకట్ట మీద రిటైనింగ్ వాల్ రక్షణ గోడల నిర్మాణం జరిగింది. రక్షణ గోడ నిర్మాణం జరిగిన తర్వాత వాళ్ళు వరద వచ్చే అవకాశం లేదు. మరి 50 ఏళ్ళు 60 ఏళ్ల నుండి నివాసం ఉంటున్న వాళ్ళకి పట్టా కాగితం ఒక సంతకం పెట్టి ముఖ్యమంత్రి గారికి ఇవ్వడానికి ఏం అడ్డం వచ్చింది? గత ప్రభుత్వం ఈ రిటైనింగ్ వాల్ ఏర్పాటుకి దారి తీసిన తర్వాత కట్టించిన తర్వాత ఇప్పుడు మాకు ఒక హక్కు వచ్చిందని చెప్పారని ఆ ప్రాంత వాసులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఏంటి ఆ హక్కు? గోడ కట్టారు, మాకు రక్షణ వచ్చింది, మేము 40 సంవత్సరాలు చేసినటువంటి పోరాటం విజయవంతమైంది, మా ఇళ్ళకి రక్షణకు వచ్చింది కాబట్టి మాకు పట్టా ఎందుకు ఇవ్వరు? ఇది ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న. ఆ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చెప్పటమే కాదు, ఆచరణలో పట్టాలు ఇచ్చేటువంటి దానికి పూనుకోవాలి. ఎన్నికలప్పుడు చెప్పారు మీరు, ఎన్నికల వాగ్దానం ఉంది కూటమి ప్రభుత్వాన్ని, నేను పట్టాలు ఇస్తానని చెప్పారని, అది ఇప్పుడు నెరవేర్చని చెప్పనేటువంటి అడుగుతున్నాం.